హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఢిల్లీలో ఒక ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న వ్యక్తిని తన గర్ల్ ఫ్రెండే అతి తెలివిగా కూడా చంపేయడం జరిగింది సార్. సో వీళ్ళిద్దరూ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అయితే మరి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ ఆ అమ్మాయి ఫోరెన్సిక్ స్టూడెంట్. సో తనకున్న ఫోరెన్సిక్ నాలెడ్జ్ తో అతన్ని తెలివిగా చంపేసిందని చెప్తున్నారు. అయినా కూడా పోలీసులు అయితే పట్టుకున్నారు. అసలు ఏం జరిగింది ఘటనలో, ఎందుకు ఆ అమ్మాయి చంపేసింది, ఎలా చంపింది, మరి దీన్ని పోలీసులు ఎలా పట్టుకోగలిగారు సార్? ఇదొక కంపల్సరీగా ఈ స్టోరీ అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా యూత్ కెరియర్‌ని బిల్డప్ చేసుకోవాలి. లైఫ్‌లో మనం ముందుకెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్క యూత్ కూడా తెలుసుకోవాల్సింది. అంటే మనకొచ్చే ఇష్యూస్‌ని మనం ఎలా డీల్ చేస్తున్నాము. మన కెరియర్ వర్సెస్ టెంప్టేషన్, పర్సనల్ టెంప్టేషను, కెరియర్ అన్నప్పుడు ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడం ఎలాగా, దేనికోసం దేన్ని వదులుకోవాలి, ఇలాంటి అనేక విషయాల్ని ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవచ్చు. అట్లాగే ఇంకోటేందంటే చాలా తెలివిగా హత్యలు చేస్తున్నాం మనం. ఈ మధ్య చాలా తెలివి ఉపయోగించేస్తున్నారు. మనం ఆ మధ్య చూసాం సోనం రఘువంశీ కాబోయే భర్తని హనీమూన్‌కి తీసుకెళ్ళి మేఘాలయలో ఎంత తెలివిగా చంపిందనేది చూసాము. సో ఎంత తెలివిగా చంపినా ఎంత తెలివైన వాళ్ళన్నా ఏదో ఒక తప్పు చేస్తారని చెప్తారు. ఎందుకంటే పోలీసులకి వాళ్ళకి ఒక సమిష్టి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. టెక్నాలజీ ఉంది. ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ అనేవి డెవలప్ అయినాయి కాబట్టి ఇవాళ నువ్వెంత తెలివిగా చేసినా దొరకడం అయితే 100%. వాళ్ళ ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వద్దనుకుంటే తప్ప ఖచ్చితంగా పట్టుకోగలరు. మనకేందంటే పొలిటికల్ మర్డర్స్‌లో మాత్రమే, ఒక వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, లేకపోతే ఇలాంటి పొలిటికల్ రిలేటెడ్ కేసుల్లో మాత్రమే వాళ్ళు కావాలని నేరస్తుల్ని ప్రూవ్ చేయరు. కానీ అదర్వైజ్ నేరస్తులను పట్టుకోవడం అనేది ఇవాళ పెద్ద విషయమే కాదు పోలీసులు. సో ఇది చాలా క్లెవర్‌గా ఒక అమ్మాయి తన లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న అబ్బాయిని చంపింది. అది కూడా అబ్బాయి ఐఏఎస్‌కి కాబోయే ఐఏఎస్ అబ్బాయి అన్నమాట. సో ఇది ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. దీన్ని క్రైమే కాకుండా దీంట్లో అనేక విషయాలు కూడా ఉన్నాయి. సో ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మనం చెప్పుకుందాం. ఈ అబ్బాయి పేరు రామ్‌కేష్ మీనా, 32 ఏళ్ళు. ఈ అబ్బాయి ఎస్టీ సామాజిక వర్గం, రాజస్థాను. ఇతను ఢిల్లీలో ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే యూపీపీఎస్సీ ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళకి ప్రధానంగా అడ్డా ఢిల్లీనే. ఢిల్లీలో మంచి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ముఖ్యంగా ముఖర్జీ నగర్, ఓల్డ్ రాజేందర్ నగర్ ఈ ఏరియాలో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. అందుకని దేశవ్యాప్తంగా ఈ యాస్పిరెంట్స్, ఐఏఎస్, సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్ అక్కడికి వెళ్ళి అక్కడ రూములు తీసుకొని లేకపోతే ఎవరితోనో షేర్ చేసుకొని అక్కడ కోచింగ్ వెళ్తూ కష్టపడుతుంటారు. దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. అయితే అక్కడే లవ్ స్టోరీలు కూడా మొదలవుతుంటాయి. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకోవడం, కలిసి తిరగడం, కోచింగ్‌లో పరిచయాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడే కెరీర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, లేకపోతే లవ్‌లో పడి కెరీర్‌ని పాడు చేసుకున్నాయి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. ఈ అబ్బాయి కూడా అలాగా కష్టాలు పడి వెళ్ళారు. వీళ్ళ పేరెంట్స్ కూడా పెద్ద డబ్బున్న వ్యక్తులేం కాదు. ఏదో కష్టపడి వాళ్ళు ఈ అబ్బాయి బాగా బ్రైట్‌గా ఉన్నాడు, చదువుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు కష్టపడి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో ఈ అబ్బాయి గాంధీ విహార్ అని, తిమర్పూర్ అని ఉంటుంది నార్త్ ఢిల్లీలో. ఆ తిమర్పూర్ దగ్గర గాంధీ విహార్ అనే ఒక ప్లేస్‌లో ఒక 4వ అంతస్తులో చిన్న ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాడు. ఈ అబ్బాయి ఏంటంటే మధ్యలో ఇది లేట్ అవుతుంది కోచింగు ఇవన్నీ కూడా, ఈ డబ్బులు సరిపోవట్లేదని ఒక చిన్న జాబ్‌కి ఏదైనా వెళ్దామని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మేలో వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూలో ఆ అబ్బాయికి ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి పేరు అమృత చౌహాన్. ఆ అమ్మాయికి 21 ఏళ్ళు. చాలా అందంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ అబ్బాయి కూడా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. అలాగా వాళ్ళిద్దరి మధ్య పరిచయం అనేది ఏర్పడింది. ఈ అమ్మాయి ఏమో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫోరెన్సిక్ సైన్స్ చదువుతుంది. ఫోరెన్సిక్ సైన్స్ అంటే మనం అనేక సార్లు చెప్పుకున్నాం. క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్‌కి సంబంధించిన అక్కడ ఎవిడెన్సెస్‌ని ఫోరెన్సిక్ ద్వారా ఫైండ్ అవుట్ చేయడం చేస్తారు. మనకు అనేక సార్లు మనం చెప్పుకున్నాం. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ అంటారు, ఎఫ్ఎస్ఎల్ అంటారు. ఈ ఎఫ్ఎస్ఎల్ అనేవి చాలా చోట్ల ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ప్రతి క్రైమ్ సీన్‌లో నుంచి కూడా కొంత మెటీరియల్ ఫోరెన్సిక్‌కి పంపిస్తున్నారు. సో ఎవ్రీ పోలీస్ స్టేషన్‌లో కూడా ఒక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పెట్టాలని కూడా కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టంలో ఉందన్నమాట. అది 5 ఏళ్లలో మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్‌కి లేదా కనీసం ఒక డిస్ట్రిక్ట్‌లో ఒక 3, 4 ఫోరెన్సిక్ సెంటర్లు పెట్టాలంటున్నారు. అలాగా చదివే వాళ్ళ శాతం కూడా పెరిగిందనమాట. ఈ అమ్మాయి కూడా అలాంటి ఫోరెన్సిక్ సైన్స్ చదువుతుంది.
సో వీళ్ళిద్దరూ ముందు పరిచయం అయ్యారు. పరిచయం తర్వాత రొమాన్స్కి వెళ్ళారు. ఇవాళ లవ్ అంటే అర్థం సెక్సే. ఇవాళ ఉన్న జనరేషన్కి సపరేట్గా లవ్ సెక్స్ అనేది ఏం లేదు. లవ్ చేసుకున్నారంటే సెక్స్ చేసుకోవాల్సిందే. కాబట్టి వీళ్ళిద్దరు కూడా అలాగే అయిపోయి ఇంకెక్కడో ఉండడం ఎందుకు, నువ్వు కూడా నాతో వచ్చాయనుకున్నారు. ఇద్దరు కలిసి ఒకే అపార్ట్మెంట్లో ఈ అబ్బాయితో కూడా అమ్మాయి కూడా వచ్చేసింది. ఇద్దరు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే అంటే ఇక్కడ మనకి ఇటువంటి కేసుల్లో వెర్షన్స్ అన్నీ తెలియవు. ఈ అబ్బాయి వెర్షన్ మనకు తెలియదు. ఎందుకంటే అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయికి సంబంధించిన వెర్షన్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈ అమ్మాయి పోలీసులకు చెప్పిన వెర్షనే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇన్వెస్టిగేట్ చేయలేదు. అక్కడ ఇప్పుడు ఏమైందంటే జర్నలిజం కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని చనిపోయింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎక్కడ కూడా దేశంలో లేదు. అంటే పోలీసులు ఏం చెప్తే వీళ్ళు అది రాస్తారు కానీ వీళ్ళు స్వతంత్రంగా వెళ్ళి పరిశీలించి అన్ని యాంగిల్లో మనకి ప్రజెంట్ చేయడం అనేది జరగట్లేదు. కాబట్టి దీంట్లో మనకు ఆ లిమిటేషన్ ఉంది. సో ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే పోలీసులకి ఏం జరిగిందంటే ఈ ఈ అబ్బాయి ఈ అమ్మాయికి తెలియకుండా సీక్రెట్గా వీళ్ళ వీడియోల్ని రికార్డ్ చేశాడు. అది ఆ అమ్మాయికి తర్వాత తెలిసింది. తెలిసినాక అబ్బాయిని వీటిని డిలీట్ చేయని చెప్పడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఇవాళ ఏమన్నా బయటకు వస్తే నా లైఫ్ ఇదవుతుంది, నువ్వు డిలీట్ చేయని చెప్పింది. ఆ అబ్బాయి డిలీట్ చేస్తాను అంటున్నాడు కానీ చేయట్లేదు. ఎక్కడో దాచిపెట్టాడు. దానికి ఆ అబ్బాయి దగ్గర 2 ల్యాప్టాప్లు ఉన్నాయి. వాటిలో హార్డ్ డిస్క్లు ఎక్కడ పెట్టాడు. దానికంతా కూడా పాస్వర్డ్లు పెట్టేశాడు. ఈ అమ్మాయి ఎతికినా కూడా దొరకట్లేదు. పాస్వర్డ్లు ఉన్నాయి. కాబట్టి ఈ అమ్మాయి దాన్ని డిలీట్ చేయలేకపోతుంది. ఆ అబ్బాయి ఏమో డిలీట్ చేయలేదు. అలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి ప్రారంభమైనాయి. అంటే ఎప్పుడైతే ఒక బేస్డ్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతారో ఒక మధ్య కొద్ది రోజుల తర్వాత పోయినాక ఇక రకరకాల గొడవలు మొదలవుతాయి. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఇష్యూలో గొడవ మొదలైంది. దాంతో ఈ అమ్మాయి ఏం డిసైడ్ అయిందంటే ఇతన్ని చంపేయాలని డిసైడ్ అయింది. చంపితే వాటిని ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు అని డిసైడ్ అయ్యి ఈ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మామూలుగా చాలాసార్లు చెప్పుకున్నాం. ఇవాళ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒక్కడే బాయ్ ఫ్రెండ్ అనేది ఎవరో వెరీ 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 రేర్. 1% కూడా ఉంటారు లేదు, నాకైతే డౌటే. అందులో అందమైన అమ్మాయిలకైతే ఛాన్సే లేదు. అలాగే ఈ అమ్మాయికి కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో లేటెస్ట్ అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పేరు సుమిత్ కాసిర్. ఈ అమ్మాయిది వచ్చి ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్, ఢిల్లీకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మొరాదాబాద్. ఈ అబ్బాయి కూడా మొరాదాబాద్. సుమిత్ కాసిప్ అనే బాయ్ ఫ్రెండ్ కూడా మొరాదాబాద్. ఆ అబ్బాయికి పోయి ఏడ్చి ఈ అమ్మాయి ఏదో డ్రామా చేసింది. ఇట్లా నా లైఫ్ రూయిన్ అయిపోతుంది, అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పిందో. మొత్తానికి అతని మీద అంటే తన బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈ రామ్కేష్ మీనా అనుకున్నాం. ఈ మీనా మీద ఈ అమ్మాయి ఆ అబ్బాయికి బాగా ఎక్కించింది. దాంతో వాడు అమ్మాయికి సేవర్గా మారిపోయాడు. నిన్ను ఇట్లా చేస్తాడా, వాడిని వేసేద్దాం, నేను కూడా రెడీ అని చెప్పాడు. ఆ అబ్బాయి ఏమో గ్యాస్ సిలిండర్ల డీలర్ అనమాట. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ డీలరు. ఆ అబ్బాయి ఇంకొకరిని తోడు తెచ్చుకున్నాడు. వాడు సందీప్ కుమార్. ముగ్గురు ప్లాన్ చేసుకున్నారు. ముందుగా ఈ అమ్మాయి ఈ అబ్బాయి బాయ్ ఫ్రెండ్తో ఉంటుంది ఆ రోజు. సో వీళ్ళు ఇద్దరు కూడా నైట్లో రావాలి. వచ్చిన తర్వాత ఎలా చంపాలి ఏంటి అనేది ఒక స్కెచ్ చేసుకున్నారు ముందే ప్లాన్డ్గా. ఎందుకంటే ఈ అమ్మాయి ఫోరెన్సిక్ కాబట్టి బాడీని చంపినాక ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఏం చేయాలి, పోలీసులకు దొరకకుండా ఉండాలంటే ఎలా చేయాలి, ఇవన్నీ ఈ అమ్మాయి చదువుకునింది. రెండోది ఈ అమ్మాయికి ఏంటంటే క్రైమ్ వెబ్ సిరీస్ చూడడం బాగా ఇష్టం. ఢిల్లీ క్రైమ్ అని, తర్వాత మానవత మర్డర్స్ అని, ఇలాంటివి చాలా అమ్మాయి చూస్తూ ఉంటారు. అందులో కూడా ఎలా చంపుతారు, ఎలా పోలీసులకి దొరకకుండా ఎస్కేప్ అవుతారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసేది ఈ అమ్మాయి. ఇవన్నీ చేసి అంటే తన స్టడీస్లో ఉన్న నాలెడ్జి, ఫోరెన్సిక్ నాలెడ్జి, తను చూసిన వెబ్ సిరీస్లో ఉన్న నాలెడ్జి రెండింటిని మిక్స్ చేసి ఈ అమ్మాయి వీళ్ళని గైడ్ చేసింది. బాయ్ ఫ్రెండ్ కూడా ఎలా చంపాలి ఏంటని. ఆ అబ్బాయికి గ్యాస్ సిలిండర్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ రెండు ఉపయోగించి వీళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి ముందుగా అబ్బాయితో ఉంది, ఈ మీనాతో ఉంది. వీళ్ళిద్దరూ అర్ధరాత్రి తర్వాత మాస్క్లు వేసుకొని కెమెరాలకు కనబడకుండా ఉండాలని మాస్క్లు వేసుకొని వీళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఈ అమ్మాయి తలుపు తీసింది. తలుపు తీసినాక వీళ్ళిద్దరు హఠాత్తుగా మీనా మీద దాడి చేసి వాడిని కొట్టి గొంతు బిసికి చంపేశారు. చంపి బెడ్ మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టినాక ఈ అమ్మాయి ముందుగానే తెచ్చిపెట్టుకున్న నెయ్యి, నూనె, ఆల్కహాల్, లిక్కర్ ఈ 3 బాడీ మీద పోసింది. అంటే త్వరగా తగలబడి బాడీ అంతా నాశనం అయిపోవడానికి. ఈ అబ్బాయి ఏం చేసినట్టు సిలిండర్ తెచ్చాడు. వీళ్ళ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సుమిత్ కాసిప్ సిలిండర్ తెచ్చి దాన్ని కొద్దిగా ఓపెన్ చేసి, ఫుల్గా కాకుండా కొద్దిగా గ్యాస్ బయటకు వచ్చేట్టుగా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి
లైటర్తో ముట్టించేసి ముందుగా వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అది మెల్లమెల్లగా అంటుకుంటూ ఉంది. ఈ అబ్బాయి మీద ఆల్రెడీ ఇది పోశారు కాబట్టి ఆ బాడీ తగలబడడం అనేది మొదలైంది. ఈ అమ్మాయి కూడా కాసేపు వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక ఈ అమ్మాయి మెల్లగా కొద్ది గ్యాప్లో ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎప్పుడో ఇది అర్ధరాత్రి అంటే 2కో 3కో అట్లా ఆ సిలిండర్ మొత్తం గ్యాస్ అంతా బయటికి రావడంతో అది పేలిపోయింది సిలిండర్. పేలిపోయి మొత్తం ఆ ప్లాట్ అంతా మంటల్లోకి వచ్చింది. దాంతో అర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరో ఫోన్లు చేసి వీళ్ళకి చెప్పారు మంటలు ఆర్పడానికి. దాంతో వాళ్ళు ఫైర్ ఇంజిన్ తీసుకొని వచ్చి ఆర్పారు. ఈ క్రమంలో పోలీసులు వస్తే మొత్తం బాడీ అంతా అసలు ఆనవాళ్ళు కూడా లేకుండా కాలిపోయింది. ఓకే. సో వీళ్ళేమనుకున్నారంటే పోలీసులు కూడా ఇది యాక్సిడెంట్, గ్యాస్ యాక్సిడెంట్ అనుకున్నారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే పక్కన ఇంకొక అమ్మాయి కూడా ఉంటది ఇక్కడ అని చెప్పారు. సో ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని మొత్తానికి కాల్ చేశారు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. సో వీళ్ళు అనుమానాస్పద మృతి కింద నమోదు చేసుకున్నారు. పోలీసులు వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి మీనా వాళ్ళ బంధువులు వచ్చారు ఆ బాడీని తీసుకెళ్ళడానికి. అందులో ఒక బ్రదర్ ఉన్నాడు మీనాకి. ఆ అబ్బాయి కొంత డౌట్ వచ్చింది. ఈ అమ్మాయి ఇవన్నీ మీనా చెప్పేవాడు. నేను ఒక అమ్మాయితో ఉంటున్నాను అవన్నీ తన బ్రదర్తో షేర్ చేసుకున్నాడు. వాడేం చేశాడంటే ఈ పక్కన కెమెరాలు ఉన్నాయా అని చూశాడు. పోలీసులకు చెప్తే వాళ్ళు పట్టించుకోవట్లేదని ఆ అబ్బాయి రంగంలో దిగి పక్కన ఉన్న ఇళ్లలో ఉన్న ఎదురుగా అక్కడ ఇక్కడ ఉన్న కెమెరాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఫుటేజ్ చూస్తే ఆ టైంలో ఇద్దరు మాస్క్లు వేసుకుని ఇంట్లోకి వెళ్ళడం అబ్బాయి చూశాడు. తర్వాత ఆ అమ్మాయి కూడా నైట్ అర్ధరాత్రి తర్వాత బయటికి రావడం కూడా చూశాడు. సో ఏదో జరిగిందని అబ్బాయి డౌట్ వచ్చి ఈ ఫుటేజ్ తీసుకెళ్ళి పోలీసులకు చూపించి సార్ మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయిని ట్రేస్ చేశారు. ఈ నెంబరు ఆ టైంలో వీళ్ళ ఇంట్లో ఏ ఫోన్ నెంబర్లు ఉన్నాయనేది ట్రేస్ చేస్తే ఈ అమ్మాయి నెంబరు ఈ అబ్బాయిల నెంబర్లు కూడా అక్కడ ఉన్నాయి, సెల్ ఫోన్ నెంబర్. దాంతో వాళ్ళు దొరకలేదు కానీ ఈ అమ్మాయిని అయితే ఈ మురాదాబాద్కి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని వచ్చి ఫస్ట్ అడిగినప్పుడు నాకేం తెలియదు, నేను బయట ఉన్నాను ఆల్రెడీ, నాకు తెలియదు విషయమే తెలియదు, ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది అని ఒక డ్రామా వేసింది. కానీ పోలీసులకి ఇక్కడ కెమెరాల్లో ఉన్నది కాబట్టి అవన్నీ చూపించి వాళ్ళు గట్టిగా నిలదీయడంతో అమ్మాయి క్రాక్ అయిపోయింది, చెప్పేసింది మొత్తం. సో ఇలా చేశామనేది మొత్తం బయటకు వచ్చేసింది. సో ముగ్గురిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అంటే ఈ అమ్మాయి తెలివిగా చేసినా కూడా దొరికిపోయింది. రెండోది ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోయిన మీనా వైపు నుంచి మనం ఆలోచిస్తే అబ్బాయి ఎన్నో ఇబ్బందుల్లో ఉండి వాళ్ళ పేరెంట్స్ చదువుకోమని ఐఏఎస్ అవుతాడేమో అని పంపిస్తే, ఎందుకంటే రిజర్వేషన్ కూడా ఉంది, షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషను, దాంట్లో అయ్యేవాడు కూడా. ఈ అబ్బాయి బాగా బ్రైట్ స్టూడెంట్ కూడా. కానీ ఆ అబ్బాయికి దాని మీద ఫోకస్ లేకుండా తనకి స్ట్రెయిన్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, త్వరగా పాస్ కాలేకపోతున్నాను ఇది కావచ్చు, దీని అన్నింటిలోంచి అబ్బాయికి ఒక అమ్మాయి అవసరం ఏర్పడింది. దాంతో ఆ అమ్మాయితో చేశాడు. అంతవరకు కూడా ఓకే. ఆ తర్వాత అమ్మాయితో ఇతను వీడియోలు పెట్టుకోవడం. ఈ మధ్య జనరేషన్కి ఏంటంటే మంచి ఫోన్లు వచ్చేసాయి కాబట్టి ఈ వీడియోలు తీసి మళ్ళీ చూసుకోవాలన్న ఒక కోరిక బాగా పెరిగింది. కొంతమంది దీంట్లో డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ ఎలాగో పెట్టుకుంటామో ఈ సైట్లలో కూడా కొన్ని ఇలాంటి వాటిల్లో మన పర్సనల్ ఛానల్ పెట్టుకోవచ్చు. పెట్టుకొని దాంట్లో ఈ వీడియోలు పోస్ట్ చేస్తే యూట్యూబ్ ఛానల్లో డబ్బులు వచ్చినట్టు దాంట్లో కూడా డబ్బులు వస్తాయి. సో చాలామంది అవి కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో మొత్తానికి ఈ అబ్బాయి అయితే వీడియో తీయడం అనేది రాంగ్. తీసినాక కూడా ఈ అమ్మాయి చెప్తున్నప్పుడు అతను డిలీట్ చేసి ఉండాలి. ఇప్పుడు అతను కూడా కారణం, అతని చావుకి అతను కూడా కారణం. అతను కెరీర్ పాడైంది, ఇంట్లో వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లేశాడు. సో ఇప్పుడు వాళ్ళకి ఈ ఏజ్లో అబ్బాయి చనిపోతే ఆ ఫ్యామిలీ ఎంతో దుఃఖంతో ఉంటుంది. ఇవన్నీ ఆ అబ్బాయి ఆలోచించుకొని తన టెంప్టేషన్ని బ్యాలెన్స్ చేసుకొని ఉంటే అబ్బాయి ఐఏఎస్ అయ్యేవాడు, ఇంకొక ఐఏఎస్ ఐపీఎస్ అమ్మాయి అతనికి దొరుకుండేది, ఒక లైఫ్ బ్రహ్మాండమైన జీవితం ఉండేది. కానీ అతను ఒక టెంప్టేషన్ పోయి ఇలాంటి ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయితో చేయడం వల్ల ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు, ఈ అమ్మాయి జైలుకి వెళ్ళింది. ఈ అమ్మాయి కూడా కెరీర్ అంతా పోయింది. ఈ అమ్మాయికి చాలా యాంబిషన్ ఉంది, లైఫ్లో ఎదగాలనే యాంబిషన్ ఉందని కూడా చెప్తున్నారు. కానీ ఆ యాంబిషన్ అంతా కూడా ఈ అమ్మాయి ఈ ఇష్యూని ఎలా డీల్ చేయాలో తెలియక క్రైమ్లోకి వెళ్ళింది. ఆ క్రైమ్లోకి ఒక మామూలుగా అయితే ఐరనీ ఏంది, ఈ అమ్మాయి క్రైమ్స్ తర్వాత ఆ క్రైమ్స్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి ఫోరెన్సిక్ ఉపయోగించి ఉండాలి. అలాంటిది ఈ అమ్మాయి క్రైమ్లోకి దీన్ని ఉపయోగించింది. సో అందువల్ల దీని నుంచి ఏంటంటే యూత్ కెరియరు
పర్సనల్ టెంప్టేషన్ అనే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.